వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. మొన్నటి వరకు అలేఖ్య అక్క చెల్లెళ్ళు బయటకు వచ్చి మాట్లాడారు, కానీ ఈరోజు అలేఖ్య వాళ్ళ అమ్మగారు బయటకు వచ్చి మాట్లాడారు. కొంచెం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అంటూ కొన్ని మాటలు అయితే వినిపిస్తున్నాయి. ఏం జరిగింది? వాళ్ళ అమ్మగారు ఏమన్నారు? వాళ్ళ అమ్మగారు బయటకు వచ్చి మాట్లాడడం కన్నా ముందు వాళ్ళని మొన్న కూడా నేను అసలు యాక్చువల్గా ఈ టాపిక్ గురించి మాట్లాడకూడదని అనుకున్నానండి. ఎందుకంటే మనం ఎక్కువ మాట్లాడుతున్న కొద్దీ, అంటే మనం అంటే నాలాంటి అనలిస్టులు కానీ వీడియోలు చేసేవాళ్ళు కానీ ట్రోల్ చేసే కానీ ఎక్కువ మాట్లాడుతుండే కొద్దీ అవతల వాళ్ళకి తావిచ్చినట్టు అవుతుంది, ఇంకా తప్పులు చేసేలాగా. వాళ్ళు అలాగా తప్పులు చేస్తానే పోతానే ఉంటారు. ఇప్పుడు నరం లేని నాలుగు 100 మాట్లాడినట్టు ట్రోల్ చేసేవాళ్ళు నువ్వు తప్పు జుట్టు వాళ్ళ చేతికి ఇచ్చేసాక నా జుట్టు నాకు కావాలి, నాకు ఇస్తావా చేస్తావా అని నువ్వు అడగలేవు. సరే సారీ చెప్పావు, సారీ చెప్పేసి అంతటితో వదిలేసి ఉండాల్సింది. నీ లైఫ్, మీ అక్క వాళ్ళ లైఫ్, మీ అమ్మ వాళ్ళ లైఫ్ చూసుకుంటూ ఏదో ఒకలాగా వేరే వ్యాపారం చేస్తావా, లేదా ఇదే వ్యాపారం మళ్ళీ పునరుద్ధరిస్తావా? మొన్నటికి మొన్నేమో మాకు పచ్చళ్ళు వద్దు, ఏమొద్దు, ఏ వ్యాపారం వద్దు, మమ్మల్ని ఇలా వదిలేయండి, మా అక్కని బతకనివ్వండి, మా అక్కని చంపేయొద్దు అని సుమానో సుష్మానో ఆమె చెప్పారు. నెక్స్ట్ రమ్య గోపాల్ ఆ అమ్మాయి వచ్చి మా నాన్న క్రిస్టియన్ కాదు, క్రైస్తవుడు కాదు, మా నాన్న హిందువే, కానీ మా నాన్నకి కొంచెం బిజినెస్లో లాస్ వచ్చాక కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల క్రైస్తవ మతాన్ని నమ్మడం జరిగింది. ఆ క్రైస్తవ మతానికి సంబంధించినట్టుగానే నేను చనిపోయాక ఆ మత ప్రకారం ఎలా అయితే నెక్స్ట్ కార్యక్రమాలు, నెక్స్ట్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ మత ప్రకారమే జరగాలని వాళ్ళ నాన్న కోరారు అని మాట్లాడుతుంది. ఇక్కడ కులాలు మతాలు అనేవి తీసుకొస్తుంది ఎవరు? ఓకే, ఎవడో పనికిమాల లేదో వాగాడండి అనుకుందాం, ఎందుకంటే వాడికి బుద్ధి లేదు, వాళ్ళ నాన్నగారి శవాన్ని తీసుకొచ్చి మాట్లాడాడు. నీకు మీ నాన్నగారి మీద గౌరవం ఉంటే నువ్వు బయటకు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం లే. అది నీ పర్సనల్, నీ ఇంటికి సంబంధించిన విషయం. నువ్వు పెద్ద ఓన్ పబ్లిక్ ఫిగర్ కాదు, పబ్లిక్ ఫిగర్గా మీరు చేసుకున్నారు. ఇలా మాట్లాడి ఇలా 100 మంది మనసులని బాధ పెట్టి అలా వాళ్ళని తిట్టి వాళ్ళ ఉసురు మీరు పోసుకొని ఇప్పుడు అనుభవిస్తున్నారు. దానికి నువ్వు వచ్చి బయటకు వచ్చి మేము హిందువులమే, మా తాతగారి పేరు ఇది, మా అమ్మగారి పేరు ఇది, మళ్ళీ మీ తాతగారు, మీ అమ్మగారు, మీ నాన్నగారు చనిపోయిన ఆయన, మీ అక్కలు, మీ అక్క వాళ్ళ హస్బెండ్లు, ఎందుకు ఇవన్నీ? నీ మనస్ఫూర్తిగా నువ్వు వేరే మతం తీసుకున్నంతసేపు, నిన్నెవరు ఫోర్స్ చేయనంతసేపు అది నీ ఒక్కరిదే. అవును, నిన్ను 10 మంది ఫోర్స్ చేసి నిన్ను ఏదైనా మతంలోకి లాగితే అప్పుడు నువ్వు పబ్లిక్ వచ్చి మాట్లాడాలి. నన్ను బలవంతంగా ఇలా చేశారండి, మా నాన్నగారికి ఇష్టం లేకపోయినా మేము చేయాల్సి వచ్చింది అని నువ్వు చెప్పచ్చు. అసలు ఇప్పుడు మీ నాన్నగారి పేరు తీసుకొచ్చి మా నాన్నగారికి అలా ఇష్టం, మా నాన్నగారికి ఇలా ఇష్టం, ఆయన చనిపోయిన వ్యక్తి గురించి నువ్వు బయటకు వచ్చి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ట్రోల్స్ కి స్పందించకుండా ఉంటేనే. నేను మొన్న కూడా అదే చెప్పాను, నువ్వు అక్కడతో ఆపేయి. ఆల్రెడీ పాజిటివ్ గా మారిందండి, వాళ్ళ ఇష్యూ కొంచెం పాజిటివ్ గా మారింది. మళ్ళీ వీళ్ళ వీడియోలతో మళ్ళీ హాస్పిటల్ మొన్నేమో అది ప్రైవేట్ హాస్పిటల్, అప్పుడే జస్ట్ చేర్చినప్పుడు చేసిన వీడియోకి ఐసీయూలో ఉన్న వీడియోకి, ఐసీయూలో ఎవరైనా బెడ్ పక్కన చెత్త బుట్ట, చీపురు కట్ట, జాడు పోచా ఉంటాయా? ఉండవు కదా. అసలు ఎందుకు ఇంత హై డ్రామా? అసలు ఫర్ వాట్? నువ్వు ఎంత హై డ్రామా నువ్వు చేస్తున్న కొద్దీ, నువ్వు వీడియోలు రిలీజ్ చేస్తున్న కొద్దీ నీ మీద నెగిటివిటీ పెరుగుతుంది, కానీ పాజిటివ్ ఎవరు? ఉన్న కస్టమర్లు, ఉన్న సబ్స్క్రైబర్లు, ఉన్న ఫాలోవర్లు కూడా పోతారు. అయ్యో ఆడపిల్లలే, అయ్యో ఒక ఆవిడకి, పెద్ద ఆవిడ 3 ఆడపిల్లల్ని కనింది, 3 ఆడపిల్లల్ని ఏదో వ్యాపారం చేసుకుని ఉంటే ఏదో వాళ్ళ పెద్ద కూతురు చేసిన తప్పిదానికి మిగతా 2 ఆడపిల్లలు బలవుతున్నారు, ఆ తల్లి బలవుతుంది అని ఆలోచించే వాళ్ళు కూడా మీరు చేసే ఈ ప్రతి ఒక్క వీడియోకి వాళ్ళు కూడా నెగిటివ్ అయిపోయి వీళ్ళు మారరు, వీళ్ళు ఇంతే అని వదిలేస్తారు. పెళ్లి కావాల్సిన పిల్ల కదండి అమ్మాయి, అసలు అదుపు ఉండదా అండి నోటికి? మీరెవర్రా మా గురించి మీరెవర్రా మా గురించి మాట్లాడడానికి? మా అక్క నిందా నువ్వు చూసావా? మా అక్క గొంతేనా అని మాట్లాడింది. మొన్నటి దాకా మా అక్క తప్పు చేసింది, మా అక్క హాస్పిటల్లో ఉందన్న అమ్మాయి నిన్న మీరెవర్రా మా అక్కేనా అని అడుగుతుంది. నెక్స్ట్ వాళ్ళ అమ్మగారు ఆడపిల్లలకి సర్దు చెప్పాల్సింది పోయి, సరే ఫైన్, మీడియా వాళ్ళంతా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడము, మైకులు పెట్టడము, మాట్లాడడము, హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి నిజంగా ఏ హాస్పిటల్లో ఉన్నారని ఎంక్వైరీ చేయడాలు, అసలు నిజమేనా కాదా అని. ఇప్పుడు తుత్తర ఎక్కువైన వాళ్ళు గ్యారంటీ ఏదో ఒకటి చేస్తారండి వెళ్ళి, వాళ్ళకి అదే న్యూస్ అనుకుందాం. ఓకే, నువ్వు పోలీసులను ఆశ్రయించాలి, బయటకు వచ్చి నువ్వు నోరు పారేసుకోకూడదు.
జరిగింది ఏదో జరిగిందండి, కానీ మా బిడ్డల మీద ఇంత ట్రోల్ చేస్తున్నారు, మా బిడ్డకు నిజంగా బాగాలేకుండా ఉన్నింది, అయినా మేము వద్దంటున్నా మా ఇంటి ముందుకు వచ్చి గోల చేస్తున్నారు, మా ముందు మైకులు పెడుతున్నారు, మాట్లాడమంటున్నారు అని నువ్వు పోలీసులను ఆశ్రయిస్తే పోలీసులు వచ్చి సద్దు మనకిస్తారు అదని. మీరు రోడ్డుకు వచ్చి మీ పిల్లల గురించి మీరు రాకుండా ఇక్కడ మీరేం సాధిస్తారు? మీరు వెళ్ళి రేపులు జరుగుతున్నాయి అక్కడ చూడండి, డ్రగ్స్ తీసుకుంటున్నారు అక్కడ చూడండి, బెట్టింగ్ యాప్లు చూడండి అని నువ్వు చెప్పాల్సిన పని లేదు. వాళ్ళ వృత్తి వాళ్ళది. మీరు అదుపు చేయలేకపోతున్నప్పుడు మీరు పోలీసులను ఆశ్రయించో, పక్కన చుట్టుపక్కల వాళ్ళను మీ బంధువులను ఆశ్రయించి మీరు అడ్డుగోడగా నిలిచి ఒక్కసారి బాబు ప్లీజ్ మమ్మల్ని కాసేపు ప్రశాంతంగా వదిలేయండి, ఆ అమ్మాయి ఆరోగ్యం కుదుటపడ్డాక మేమే మిమ్మల్ని అందరినీ పిలిచి మళ్ళీ కావాలంటే ఇంటర్వ్యూ ఇస్తామని చెప్పేసి ఉన్నా బాగుంటుంది. ఎప్పుడైతే నోరు అనేది బయటకు వస్తుందో యూనో తప్పు చేశాము ఒప్పుకున్నాము అయినా మేము తిరగబడతాము అనడం ధోరణి తప్పు. అది పెద్ద ఆవిడిగా వాళ్ళ పిల్లలకు కూడా నేర్పించాలి. ఆమె ఎంత దుఃఖంలో ఉందో మనకు తెలియదండి, ఆమె మాట్లాడడంలో కరెక్టా ఒప్పా అని నేను తీర్మానం చేయట్లా ఇక్కడ. బట్ దెర్ ఇస్ ఏ వే టు టాక్. ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నా కూడా నువ్వు వచ్చి బయట ఎవరితో పడితే వాళ్ళతో అలా మాట్లాడడం బాగుండదు కదా. మీ గుట్టే బయట పెట్టుకున్నట్టు అవుతుంది. ఈవే ఇట్లా అరుస్తుంది కాబట్టి కూతుర్లు అట్లా అరవడంలో తప్పులేదులే అనేస్తారు. అంతే కదా. ఇప్పుడు దాకా అమ్మా ఏమ్మా ఎలా పెంచావమ్మా నీ కూతుర్ని అలా మాట్లాడుతుంది ఏందమ్మా నిజమేనా అని అడిగే వాళ్ళు ఉంటారు. మా నిజమేనా కావాలని లేకపోతే అంటే వాళ్ళ గురించి తెలిసిన వాళ్ళు ఉంటారు కదండి. చుట్టుపక్కల 30-35 ఏళ్ళ నుంచి అదే ఇంట్లో అదే ఊర్లో ఉంటున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళు చూసి ఉంటారు కదా. ఏమ్మా నిజమేనా మీ పాప ఇట్లా మాట్లాడిందా, అమ్మాయి బయట అలా మాట్లాడితే బాగానే ఉంటుంది అనుకునే వాళ్ళు కూడా ఈరోజు మీరు వచ్చి రోడ్డు మీద మాట్లాడే ఉంటుందిలే, ఈమె ఇట్లా మాట్లాడుతుంది కదా వాళ్ళు కూడా మాట్లాడే ఉంటారు అని. సరే వాళ్ళందరినీ పక్కన పెడితే ఆ చిన్న కూతురికి మాత్రం ఇంకా తగ్గలేదండి సీరియస్లీ. ఆ అమ్మాయి ఏమనుకుంటుందో తెలియట్లా. పచ్చళ్ళు అంటే నేను అట్లా అంటున్నానని కాదు, ఆడవాళ్ళని కించపరుస్తున్నట్టు అని కాదు, కానీ అట్లీస్ట్ సమ్ గ్రాటిట్యూడ్ టువార్డ్స్ యువర్ వాయిస్, యువర్ బిహేవియర్. నీకు నువ్వు కృతజ్ఞత చెప్పుకోవాలి ముందు. ఎక్కడితో ఆపేశారు వాళ్ళు. నువ్వు చేసే వీడియోల వల్ల ట్రోల్ అవుతున్నావు, నువ్వు కూడా ఆపేస్తే ఎవరు పట్టించుకుంటారు? మళ్ళీ చాలా లెంతీ వీడియో ఒకటి పెట్టారు, అంటే వాళ్ళకి వచ్చిన ట్రోల్స్ మీదనే మళ్ళీ స్పందిస్తూ బిగ్ బాస్ కి పంపిస్తారని అంటున్నారు, మా ఫాదర్ ఇలా అంటున్నారు, మా క్యాస్ట్ ఇది, మా అలా ప్రతిదానికి ఆమె ఆన్సర్ చెప్తూ నిన్ను బిగ్ బాస్ కి పంపించారు అంటే నువ్వు సమాజంలో ఫేమస్ అయ్యావని సంతోషపడాలిగా. ఒకవేళ నీకు ఆ ఛాన్స్ వస్తే నీకు 4 రూపాయలు పొయ్యిన దగ్గర 4 రూపాయలు సంపాదించుకుని పెట్టేలాగే ఈ ట్రోల్స్ ఉపయోగపడ్డాయని అనుకోవచ్చుగా ఒకవేళ అమ్మాయి వెళ్తే. బేసికల్గా దెర్ ఆర్ సర్టైన్ రూమర్స్ అండి. బిగ్ బాస్ టీమ్ ఎటువంటి డెసిషన్ తీసుకుంటుందో మనకు తెలియదు. అంటే బేసికల్లీ అమ్మాయి చూడడానికి కూడా బాగుంది, యూనో ద ప్రెజెంటింగ్ హర్ ఫేస్ ఈజ్ గుడ్. బిగ్ బాస్లోకి వెళ్ళాక ఆ పచ్చళ్ళ అమ్మాయి అక్కడికి వెళ్ళాక ఎలా బిహేవ్ చేస్తుంది, తనలో ఉండే టాలెంట్ని ఏమైనా బయట తీస్తుందా, ఆ రీల్స్ చేసుకుంటూ అది చేసుకుంటూ అని, ఇవన్నీ కూడా నీకు పాజిటివ్గా మారే అంశాలే. నువ్వు దానికి స్పందించాల్సిన అవసరం లే. ఒకవేళ నీకు అలాంటి ఛాన్స్ వస్తే మీకు అంటున్నాను, ఏకవచనం కాదు, వాళ్ళకి అలా ఛాన్స్ వస్తే. రెండోది వాళ్ళు అన్నది ఏంటంటే వీళ్ళు క్రైస్తవ మతం తీసుకొని హిందూ ఉగాది ఎందుకు చేసుకున్నారు అని ట్రోల్ చేశారు. అది వాళ్ళ ఇష్టం. ఈరోజు యాక్చువల్గా ఇప్పుడు మన సెలబ్రిటీ మెహబూబ్ దిల్సే, అలేఖ్య, హారిక, దీప్తి సునైన్తో కలిపి శ్రీకాళహస్తి టెంపుల్లోకి వెళ్ళి రాహుకేతు పూజ చేయించుకున్నారు. అదొక ఇష్యూ అయింది, దాని గురించి నేను మళ్ళీ చెప్తాను. కానీ అబ్బాయి ఒక ముస్లిం కమ్యూనిటీకి చెందిన అబ్బాయి, ఒక ఇస్లాం కమ్యూనిటీకి చెందిన అబ్బాయి వెళ్ళి మన హిందూ దేవాలయంలో కూర్చొని మన వాళ్ళు అందరినీ అలౌ చేస్తారండి. అట్లని వేరే కమ్యూనిటీ వాళ్ళు అలౌ చేయాలని నేను అనట్లేదు. బట్ దే హ్యావ్ సర్టైన్ రెస్ట్రిక్షన్స్. అంటే ఇప్పుడు దర్గాలోకి వెళ్ళి మస్జిద్లోకి వెళ్ళి చేయాలన్నా మనకు తెలిసి ఉండాలి. వాళ్ళు ఎలా కూర్చుంటారు, ఎలా నమాజ్ చేసుకుంటారు, ఎలా ప్రేయర్ చేసుకుంటారు అని తెలిసి ఉండాలి. క్రిస్టియానిటీలో వెళ్ళినప్పుడు ఎలా ప్రేయర్ చేస్తారో మనకు తెలుసు. కానీ కొంతమంది ఏ దేవుడైతే ఏంటి, దేవుడే కదా మనల్ని మంచి చేసేవాడు, రక్షణ కల్పించేవాడు దేవుడే కదా అని కొంతమంది అనుకుంటారు. సో అలాగా ఈ అమ్మాయి ఉగాది చేసుకున్నంత మాత్రం అది నువ్వు మంచిగా చేసుకోవచ్చు కదా. అవునండి నాకు అందరి దేవుళ్ళు ఇష్టం చెప్పేస్తే అయిపోయింది. అసలు రెస్పాన్స్ ఇవ్వాల్సిన పని లేదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తిరిగి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. ట్రోల్స్ అండ్ మీమ్స్ అనేవి వందలు ఉంటాయి. మీరు ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పుకుంటూ పోతే లాస్ట్ కి వాళ్ళు ఇంకొన్ని ప్రశ్నలు అంటే వాళ్ళ భయం అంతా ఒకటేనండి. నిన్న కూడా చెప్పాను, వాళ్ళు యూట్యూబ్ ఛానల్ ఎక్కడ బ్యాన్ చేస్తారా, వాళ్ళకున్న ఉపాధి కూడా పోతుందేమో అని వాళ్ళ భయం, ఆ ఫాలోవర్లు కూడా పోతారని భయం. ఇంకోసారి ఇలాంటి వీడియోలన్నీ తీయకుండా వాళ్ళ లైఫ్ వాళ్ళు బతకాలని చెప్పి మన ఛానల్ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.